వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ కార్నర్. సో ఈ బ్లాగ్లో నేను మామిడికాయ పులిహోర చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనము మంచిగా ఒక 2 మామిడికాయలు తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం కూడా లేకుండా, అంటే గ్రీన్ కనిపించకుండా చాలా నీట్గా మనము పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని మనము మీడియం సైజెస్లో కట్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోవడం. కానీ చాలామంది ఏం చేస్తారంటే తురుముకుంటే వేరే టేస్ట్ ఉంటుంది, కాకపోతే ఇట్స్ లిటిల్ లెబోరియస్ అండ్ టైం కన్జ్యూమింగ్ కదా. సో జస్ట్ లైక్ దట్ మనం మీడియం సైజెస్లో కట్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ అండ్ 4 to 5 గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోవడం, అంతే. ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాము అండ్ చూసారు కదా, ఓన్లీ 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే వేసాను. అందులో కొన్ని మస్టర్డ్ సీడ్స్ వేయాలి, తర్వాత కొన్ని క్యూమిన్ సీడ్స్ వేస్తాము, అండ్ మినప్పప్పు, శనగపప్పు అండ్ పల్లీలు కూడా వేయాలి. సో ఇక్కడ మీరు రెగ్యులర్గా ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చు. చాలామంది జింజర్ గార్లిక్ కూడా వేసుకుంటారు. సో ఐ పుట్ సమ్ రెడ్ చిల్లీస్ యాజ్ వెల్. కొంచెం పసుపు వేసేయాలి. కరివేపాకు, కొత్తిమీర నేను ఇందులోనే వేసేస్తున్నాను, సో దట్ ఇట్ బ్రింగ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్. చాలామంది జస్ట్ పైన గార్నిష్ చేసుకుంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాంగో పేస్ట్ చాలా స్మూత్గా అయ్యింది, లైక్ దెర్ ఆర్ నో హార్డ్ సబ్స్టెన్సెస్. ఇప్పుడు మనము రైస్ పెట్టేసుకున్నాం కదా, ఈ రైస్ని మనం ఒక 1 స్పూన్ ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే పొడిగా అవుతుంది. ఆ మొత్తం పేస్ట్ కూడా మనము ఆయిల్లో వేసేసుకొని కాసేపు నీట్గా సాటే చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ నీట్గా లైక్ స్మెల్ పోయేదాకా నీట్గా మనము సాటే చేసేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలామంది గ్రీన్ చిల్లీస్ మిక్సీలో వేయకుండా సపరేట్గా స్లెట్ చేసి వేస్తారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో నీట్గా దాన్ని సాటే చేసేసి ఒక మూత పెట్టేసినా సరిపోతుంది. ఇక్కడ మనం రైస్ పెట్టుకున్నాం కదా, ఒక్క డ్రాప్ ఆయిల్ వేసేస్తే చాలా పొడిగా అవుతుంది అండ్ లంప్స్ లేకుండా అవుతాయి అన్నమాట. సో ఇలా ఈ రైస్ అనేది కొంచెము లంప్స్ లేకుండా చూసేసి మనము కడాయిలో వేసేసి కలిపేసుకోవడమే, అంతే. సో ఇది చాలా ఉడికింది, మగ్గింది, మంచిగా కుక్ అయింది కదా. మన మ్యాంగో అండ్ అంత ఆయిల్తో బాగా మనం ఆయిల్ కూడా పైకి అలా వస్తుంటే ఇట్ ఇండికేట్స్ దట్ అది చాలా బాగా కుక్ అయినట్టు. సో అందులో మనం రైస్ కొద్దిగా వేసేసుకొని ఆ అన్నం అనేది విరగకుండా నీట్గా చేత్తో ఆర్ కడాయితో వేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై కోకోనట్ అనేది మనము గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇది సమ్మర్ అయిపోక ముందు మంచిగా ఒకసారి ట్రై చేసేసుకొని మీకు మీ ఇంట్లో వాళ్ళకందరికీ సర్వ్ చేసేసి హ్యాపీగా ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ మామిడికాయ పులిహోర మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.